హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ రెసిపీ చాలా సింపుల్గా క్విక్గా అయిపోయే రెసిపీ అండి. అల్పాహారంగా ఈ తీరులో గోధుమ రవ్వతో పులిహోర చేసుకొని చూడండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. తొందరగా అయిపోతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మనం గోధుమ రవ్వతో చేస్తున్నాం కాబట్టి చాలా మంచిదండి. హెల్త్కి కూడా పొద్దున్నే హడావడి లేకుండా సింపుల్గా ఈ బ్రేక్ఫాస్ట్ని రెడీ చేసేసేయచ్చండి. మరి రెసిపీలోకి వెళ్ళిపోదామండి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి. ఆవాలు కాస్త చిటపటలాడిన తర్వాత ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకోవాలండి. జీలకర్ర కూడా కాస్త వేగిన తర్వాత 2-3 ఎండుమిర్చి ఈ విధంగా తుంచి యాడ్ చేసుకోండి. మనకి స్పైసీకి చాలా బాగుంటుందండి ఎండుమిర్చి యాడ్ చేసుకోవటం వల్ల. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసి యాడ్ చేసుకోండి. అదేవిధంగా 2-3 పచ్చి చీలికలు యాడ్ చేసుకోవాలండి. కొద్దిగా అల్లం ముక్క కాస్త తురిమి యాడ్ చేసుకోండి. అప్పుడైతేనే మనకి ఈ పులిహోరలో మంచి రుచి వస్తుందండి. చక్కగా మొత్తం వేపుకోవాలండి. కాస్త కలర్ మారుతుంది మనకి ఉల్లిపాయ అనుకున్నప్పుడు 2 టేబుల్ స్పూన్ మంచెనగపప్పు యాడ్ చేసుకోండి. మంచెనగపప్పు కాస్త వేగిన తర్వాత పల్లీలు కూడా యాడ్ చేసుకోండి. మీకు ఈ పప్పులు అనేది క్వాంటిటీ ఎంతైనా పర్వాలేదండి. మీరు చేసుకునే దాన్ని బట్టి యాడ్ చేసుకోండి. పిల్లలకు చేసి పెట్టేటప్పుడు ఇలా పప్పులు తగులుతూ ఉంటే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి. పంటికి కరకరలాడుతూ చాలా బాగుంటాయండి. చక్కగా గుప్పెడు కరివేపాకు కూడా యాడ్ చేసుకొని మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని కలుపుకోవాలండి. ఈ పప్పులు మంచి కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి. క్రిస్పీగా అవ్వాలండి. ఈ గోధుమ రవ్వతో చేసిన పులిహోర తింటుంటే మధ్య మధ్యలో మనం వేసిన పప్పు దినుసులు తగులుతూ భలేగా ఉంటుందండి. ఖచ్చితంగా ఈ పులిహోర అయితే మీరందరూ ట్రై చేయాల్సిన రెసిపీ అండి. పొద్దున్నే లంచ్ బాక్సెస్ ఇచ్చేవాళ్ళు హడావడితో ఉంటారు కదండి. అలాంటి వాళ్ళకు ఈ రెసిపీ చాలా ఉపయోగంగా ఉంటుందండి. చూడండి, చక్కగా మనం వేసిన పల్లీలు శనగపప్పు మిశ్రమం బాగా వేగిపోయిందండి. ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకొని అదే కడాయి పెట్టుకొని 2 టమోటాలు యాడ్ చేసుకోవాలండి. మీడియం సైజువి నేను 2 యాడ్ చేశానండి. పెద్ద సైజువి అయితే ఓ టమోటా సరిపోతుందండి. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ యాడ్ చేసుకోవాలండి. చక్కగా ఇప్పుడు మనం వేసిన టమోటా కూడా కొద్దిగా మగ్గితే సరిపోతుందండి. మరీ ఎక్కువగా మగ్గనవసరం లేదు. టమోటా అనేది చూడండి ఇలా మగ్గించుకుంటే సరిపోతుందండి. కాస్త పచ్చివాసన పోయే వరకు మగ్గించుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా మగ్గిన తర్వాత ఇందులో గోధుమ రవ్వ యాడ్ చేసుకోవాలండి. గోధుమ రవ్వ యాడ్ చేసుకొని ఫ్లేమ్ అయితే సిమ్లో పెట్టుకోవాలండి. రవ్వ యాడ్ చేసిన తర్వాత చక్కగా ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని వేపుకోవాలండి. ఒక 1 మినిట్ పాటు ఇలా గోధుమ రవ్వని వేపుకోవాలి. ఇలా వేపుకోవటం వల్ల పులిహోర అనేది మనకి పొడి పొడిలాడుతూ చాలా చక్కగా వస్తుందండి. ఈ విధంగా ఒక 1 మినిట్ పాటు గోధుమ రవ్వ వేపుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే గోధుమ రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పులు వాటర్ అనేది యాడ్ చేసేసుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ నిమ్మ ఉప్పు యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా మన రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మొత్తం మిశ్రమాన్ని ఒక్కసారి బాగా కలియబెట్టుకోవాలండి. మీరు నిమ్మ ఉప్పు ప్లేస్లో మీరు నిమ్మరసమైనా యాడ్ చేసుకోవచ్చండి. మీరు ఎంత క్వాంటిటీ చేస్తున్నారో దాన్ని బట్టి ఒక 2 నిమ్మకాయలు అయితే సరిపోతుందండి ఒక కప్పు గోధుమ రవ్వకి. నేను నిమ్మ ఉప్పు ఒక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నానండి. కరెక్ట్గా సరిపోతుంది ఒక కప్పు గోధుమ రవ్వకి. చక్కగా ఇలా ఉడుకుతున్నప్పుడు మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండాలండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండడం వల్ల మనకి గోధుమ రవ్వ అడుగు మాడకుండా చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుందండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. బ్రేక్ఫాస్ట్గా చాలా ఉపయోగపడుతుందండి. లంచ్ బాక్సెస్ ఇచ్చే వాళ్ళైతే పొద్దున్నే ఏం చేయాలా అని హడావడితో ఉంటారు కదండి. అలాంటి వాళ్ళు ఇలా చేసి చూడండి. టేస్ట్ బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. చూడండి ఇలా మనకి చక్కగా వాటర్ మొత్తం ఇనికిపోయిన తరువాత మనం ముందుగా పోపు పెట్టుకున్నాం కదండి. ఆ పోపుని ఇందులో యాడ్ చేసేసుకోవాలండి. మనం పోపు అనేది ముందుగానే పెట్టేసుకొని వాటర్లో యాడ్ చేసేసామంటే మనకి పప్పు దినుసులు మెత్తగా అయిపోతుందండి. క్రిస్పీగా ఉండాలి అంటే చక్కగా నేను చేసిన మెథడ్లో ఓసారి చేయండి. ఇప్పుడు మొత్తం మిశ్రమాన్ని బాగా కలియబెట్టుకోవాలండి. ఈ పులిహోర తింటుంటే మధ్య మధ్యలో పప్పు దినుసులు తగులుతూ చాలా బాగుంటుందండి. ఈ గోధుమ రవ్వతో చేసిన పులిహోరని పొద్దున బ్రేక్ఫాస్ట్గానే కాదండి, మనం లంచ్ బాక్సెస్ కూడా పిల్లలకు ఇవ్వచ్చండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి.
ఈ గోధుమ రవ్వ అనేది హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి పిల్లలకు చక్కగా ఈ గోధుమ రవ్వతో చేసిన పులిహోర చేసి పెట్టండి. వాళ్ళు ఇట్టే నచ్చిపోతారండి. చూడండి, చూస్తుంటేనే తినాలి అనిపిస్తుంది కదండి. మరి ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా ఈ రెసిపీ మీరందరూ ట్రై చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.